హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే ఈజీగా హార్లిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా కొంచెం మంచి క్వాలిటీ గోధుమల్ని తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇవి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇందులో వాటర్ పోసి ఇరవై 24 గంటలు ఇలా నానబెట్టుకోవాలి. ఇవి 24 గంటలు నానాక 2-3 సార్లు మంచిగా రాస్తూ కడగాలి. ఇలా ఒక జాలి గిన్నెలో గోధుమల్ని వేసుకొని వాటర్ మొత్తం కిందికి వచ్చాక గోధుమల్ని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త ఆరాక ఒక జాలి గిన్నె తీసుకొని అందులో ఒక క్లాత్ వేసి గోధుమల్ని అందులో వేసుకోవాలి. ఇలా క్లాత్ని మూటలా కట్టి పైన ఒక మూత పెట్టి 2 days ఉంచాలి. టూ డేస్ తర్వాత చూస్తే కాస్త మొలకలు వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకొని వీటికి ఏమైనా కొంచెం తడి ఉంటే కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని గోధుమల్ని బాగా వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేలా వేగనివ్వాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో అరకప్పు బాదంని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఈ గోధుమల్ని అందులో వేసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక ఈ పౌడర్ని ఒకసారి జల్లించుకోవాలి. ఇలా రవ్వలా వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత వీటన్నిటిని మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా పౌడర్ చేసుకొని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి.
ఇలా జల్లించాక అరకప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇది బాగా కలిపి చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక కప్పులో ఆ కప్పు నిండా వేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా ఇంట్లోనే ఈజీగా హార్లిక్స్ పౌడర్ని హెల్తీగా తయారు చేసుకోవచ్చు. Thank you for watching. Please like, share and subscribe.